చూడ వ్యూస్ ఎంత బాగుందో. పైకి వచ్చేసాం, కొండ పైకి వచ్చినాం. ఇక్కడ మా ఫ్రెండ్ పోతాను, అక్కడ ఏదో గుహ ఉన్నట్టున్నది అటు సైడు. అడికి ఏముందో చూద్దాం పోయి. చూస్తారా అప్పుడు కాకతీయులు ఉన్నప్పుడు ఎట్లా కట్టిరైంది ఈ గుట్ట పైన. అంత మొత్తం కోట ఉంది మొత్తం చుట్టూ. అప్పుడు అటు సైడ్ దారి ఉందారా? కనబడుతుందిగా చూడండి. బాగుందిరా లొకేషన్. గూగుల్ మొత్తం కొండ చుట్టూ మొత్తం ఇవే ఉన్నాయి కదా. ఈ ముఖ ద్వారాలు అయింది. రక్షక భటులు ఉంటారా? అంటే ఇప్పుడు మన హెడ్ క్వార్టర్స్ కాడ పోలీసు వాళ్ళు ఉంటారు చూడు, అట్లా కాపల లెక్క. ఇక్కడ నుంచి ఊరి పొలి మీద అవుతుంది. అవునరా, ఇక్కడ నిల్చొని వాళ్ళ దండయాత్ర చేస్తారు. ఇటు పెద్ద లోయ ఉన్నది రేగో. ఇక్కడ నిల్చొని చూస్తారన్నమాట ఊరి పొలి మీద చూసి. మన ఫోన్ మిస్ అయింది అనుకో మళ్ళీ రాదు ఇక పైకి. పోయినట్టే మర్చిపోవాలి ఫోన్. ముందు అవుపిస్తారు ఏమైనా వస్తారు. అంత టెక్నిక్ రాలేదు అప్పుడే. ఆ కాలంలో ఇంత టెక్నిక్ ఉన్నాయంటే ఇప్పుడు మనోళ్ళు గొప్ప చెప్పుకుంటారు. అప్పుడే ఉన్నాయి ఇవన్నీ టెక్నాలజీ. చూడరు ఇక్కడ నుంచి ఎంత మంచి వ్యూ ఉందో. మనం గుట్ట పైన ఉన్నాం కదా, ఈ గుట్ట చుట్టూ మొత్తం ఈ ముఖద్వారాలు ఉన్నాయి కదా. అంతా మన చైనా వాళ్ళ లెక్కనే ఉన్నాయి పైన సేమ్. ఇంకో చూడండి, ఇంకా ముఖధార ఒక్కొక్క సైడ్. ఇది ఇటు సైడ్ చూడండి ఉందా. అంతే ఇంత మంచిగా కట్టుకున్నారు, ఇంత డెవలప్గా కట్టుకున్నారు. ఫ్రెండ్స్, పైన గుట్ట పైన మొత్తం గార్డెన్ లెక్క ఉంది. రండి, ట్రెక్కింగ్ చేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రండి. బాగుంది ప్లేస్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అంటే అంత ప్రశాంతంగా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అంత గార్డెన్ టైప్ నేచురల్. అంతా వాళ్ళు క్రియేట్ చేసింది కాదు, ఏం చేసింది కాదు. చాలా బాగుంది. చూడండి మా ఫ్రెండ్ గారు నిలబడ్డారు అక్కడ. మొత్తం మంచి ఎంత అంటే ఇప్పుడు మన గార్డెన్లో ఎట్లా సెట్ చేస్తారో గట్ల ఉన్నది. ఎంత నేచురల్ ఉన్నది. ఇగో చూడండి, మీరే చూడండి ఎంత నేచురల్గా ఉందంటే, ఎంత పచ్చగా ఉందంటే ఎంత పచ్చగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఒక గుహకి వెళ్దాం కదా ముఖద్వారానికి, మళ్ళీ ఇంకొకటి ఉంది అక్కడ. ఈ కొండ చుట్టూ అంతా అవే. ఇక్కడ వ్యూస్ చూడండి ఒకసారి, కొండపైన నుంచి ఎంత బాగా కనబడుతుందో. చుట్టూ కొండలే, చుట్టూ కొండలు. ఇంకా మీరు వింటర్లో రండి, కూల్గా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పచ్చ కింద పంట పొలాలు కూడా వేస్తారు కదా, హైలైట్ కనబడుతుంది లొకేషను.
పోదాం పోదాం, అది చూసి పోదాం. చూడండి అక్కడ ఇంకొకటి ఉంది. మంచి పచ్చ పచ్చని చెట్లు, గార్డెన్ టైపు, మంచిగా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి లేదా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకోండి, బాగుంది. అగో ఇంతకుముందు అక్కడికి వెళ్ళాము కదా, మళ్ళీ ఇంకొకటి చూడండి. ఇక ఇప్పుడే ఇంత రాజులు, అందుకే రాజులు అన్నారండి వాళ్ళని, కాకతీయ రాజులు. దొంగదారి వస్తారు కదా, ఇగో దొంగదారికి వస్తారు కదా, దొంగదారి అది వస్తారు కదా ఎవరికి. ఇప్పుడు పైన రాజు అంటే ఎక్కడానికి వస్తారు కదా, దొంగతనంగా అదే చెట్లు గుట్లు ఎక్కువ వస్తారు పైకి, వాళ్ళని చూసాను. ఇప్పుడు అవన్నీ గుట్టలా ఇప్పుడు రావచ్చు. నువ్వు రుద్రమదేవి సినిమా చూసినావా? అల్లన్న హరీష్ అది మన అల్లు అర్జున్. అల్లు అర్జున్ గుట్టలలోనే ఉంటారు. అవునవును, గుట్టలలో గిసిన గుట్టలోనే దాక్కుంటాడు. ఇట్లా ఎక్కుతారు, అందుకే అంత బందోబస్తుగా చుట్టూ కట్టి ఇక్కడ ఇట్లా పెట్టి అంత ముఖద్వారాలు. మన హెడ్ క్వార్టర్స్ కాడ మన పోలీసులు ఎట్లా ఉంటారో, నిఘా ఎట్లా పెడతారో అట్లా పెట్టిర్రు మొత్తం. కాకపోతే ఇవి చూడరు రైతులు ఒకసారి, ఇవి అప్పుడు ఎట్లా కట్టిర్రు ఇవంతా, అంటే ఈ మధ్యలో పెట్టిందా అప్పుడు పెట్టిందా మనకు తెలియదు, కానీ ఇది అప్పుడే పెట్టింది అనుకుంటా. లోపల కూడా ఉంది, ఒకసారి చూపెడదాం. ఇగో లోపల చూడు, అంత సిమెంట్తో ఉంది చూడు కదా. ఈ మధ్యలో పెట్టిందంటే ఇవి ఉంటాయి అనుకో, లోపలైతే ఇప్పుడు ఈ మధ్యలో అయితే పెట్టలేరు కదా. ఇది అంతా సిమెంట్, ఇంకా 1000 సంవత్సరాలు ఉంటాయి రా ఇవి సిమెంట్. అరే అరే ఇవి సిమెంట్ ఈ కాలంలో వేసినట్టున్నారు, ఈ మధ్యలో కట్టినట్టున్నారు కదా. అదే ఇదే పైన ఈ మధ్యలో కట్టినట్టున్నారు, కానీ లోపలైతే ఈ మధ్యలో కట్టింది కాదు కదా. ఈ రౌతులు ఒకదాని మీద ఒకటి ఉండాలంటే అంతా అప్పుడే ఇదంతా అంటే 100 సంవత్సరాల కిందనే ఉన్నదంటే చూడు. ఇది ఇంకా 1000 సంవత్సరాలు ఉంటాయి రా నాకు తెలిసి, గ్యారంటీ. ఇది మంచిగా ఉందిరా, లెక్కలు పోవచ్చు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు తిరిగే అల్లు అర్జున్ తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లకెళ్ళి వస్తారు, ఇట్లకెళ్ళి వచ్చి ఎక్కొచ్చు. అలా గుట్ల చెట్టప్పుడు తిరిగేటోళ్ళు వాళ్ళు ఎక్కుతారు ఈజీగా. అవునవును, ఎందుకు ఎట్లకెళ్ళి వస్తారేమో అని చెప్పేసి ఇక్కడ పెట్టినట్టున్నారు. బట్ ఇప్పుడు అంటే ఉన్న జనాలంతా బద్ధకం అయ్యారు, కానీ అప్పుడు అట్లా ఉండదు కదా. చెట్లు గుట్టలు అంతా ఈజీగా ఎక్కేస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం చూడరాదు, ఇప్పుడు మనం ఎక్కడానికే నానా దింత తంతలు పడిపోయినా ఎక్కినాం, అవునా కదా, ఉన్న విషయమేనా అది. అంతా చుట్టూ అవే ఉన్నాయి కదా, అక్కడ మళ్ళీ అటు సైడ్ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గుహ ఉంది, ఆ గుహ ఏంటో చూద్దాం మనం. అక్కడికి అట్లకి వెళ్ళి, ఇది అటు సైడ్ ఉంది. ఉందా గుహ? అటే ఉందిరా, అటే ఉందిరా. ఎట్లా ఎట్లా అట్లా అట్లకి వెళ్ళొచ్చుడా? అటు సైడ్ ఉందట. నీవనైతే పడయ్యా. ఉందా గుహ? ఇది
ఈ బండ స్టార్టింగ్ వచ్చేసరికి అది ఇట్లా పైకి ఉంది, ఇట్లా ద్వారం లెక్క ఒప్పిస్తున్నాం దూరం నుంచి ఏం కాదు. గుహ అనుకున్నాం కానీ గుహ కాదు. ఒక మంచి దాక్కోవచ్చు సార్. ఈ మర్రి చెట్టు అదారా నేను పాము కావచ్చు అనుకున్నది. అది ఉంది చూడు, పాము కావచ్చు, మన జరుగుడ్డు ఏముంటుంది కదా, ఆ పాము కావచ్చు అనుకున్నా. పోదమ్మా, ఇట్లా పోదమ్మా. ఇట్లా దారి ఉందా? లేదు, ఇప్పుడు మనం వచ్చింది అట్లకి లేదు. ఇప్పుడు మనం వచ్చిన రూటేనా? కాదు, ఏంటి మరి ఇది అంతా చెక్కినట్టున్నారా, ఈ మధ్యలో చెక్కినట్టున్నారు. ఇది లేకపోతే అప్పుడు చెక్కేది ఉంటే ఇప్పుడు ఇట్లా కనబడదు కాదరా, మొత్తం బ్లాక్ అయిపోతుంది. డ్రిల్లింగ్ ఉంటుంది, డ్రిల్లింగ్ మిషన్ అసలు ఇట్లా వస్తుంది, దాంతో వాళ్ళ కొట్టిరా. అంటే ఇంకేమైనా చేద్దామని చూసినట్టున్నారు. ఈ టూరిస్ట్ ప్లేసే కావచ్చు కదా, కాలే కదా ఇంకా. కాకపోతే టూరిస్ట్ ప్లేస్ చేయాలి కానీ హైలైట్ ఉంటుంది. బాగుందిరా పైన చూడు, ఇగో కొండ, కొండ పైన చుట్టూ సెక్యూరిటీ వాళ్ళకేమో గోడలు, ఏమో ఎంట్రీ మన ముఖద్వారాలు, మధ్యలో ఏమో గార్డెన్ లెక్క, సెక్యూరిటీ లెక్క. అప్పటిదే ఇది. మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది ఇంకా, మళ్ళీ ఎక్కడైతే లేదా. మనము మిస్టేక్ ఏం చేసినాం అంటే పొద్దుగాల రాక మంచి ఎండ టైంలో మధ్యాహ్నం టైంలో ఎక్కినాం. మిస్టేక్ అయింది అసలు. ఇట్లా పోతే దారా ఎక్కడైతే మళ్ళీ అవుతుంది. నేను కూడా లేవు. అవును, ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ పైకి వచ్చాము కదా, ఇంకా దానిపైన వెళ్ళడానికి ఇట్లకి వెళ్ళండి. మాకు టైం లేదు, చాలా మధ్యాహ్నం టైంలో మంచి ఎండ టైంలో వచ్చాము, వాటర్ కూడా అయిపోయినాయి, అందుకే కిందికి వెళ్తున్నాము. కొంచెమే అక్కడ కొండ కనబడుతుంది కదా, అక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి వచ్చిన వాళ్ళు, బాగుంటుంది. ఇక్కడ కోనేరు టైప్ కూడా ఉంది. ఇక్కడ కోనేరు మన గుండం అంటాం కదా, గుండం కోనేరు అని. ఇక్కడనే మన హనుమాన్ ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి కూడా అక్కడ మన ఫస్ట్ ఎంట్రీ కాడ కూడా ఉన్నాడు ఆంజనేయ స్వామి, ఇక్కడ కూడా ఉన్నాడు. ఇక పైన కూడా ఉండొచ్చు, చూడండి. ఇదే కోనేరు, ఇదే ఆంజనేయ స్వామి. రండి దారా హనుమాన్. సౌండ్ ఏంటరా? పురుగులు కానీ పురుగులు అప్పలు చింపిస్తలేవరా నీకు? అమ్మో, చూడండి ఎంత బాగుందో. చుట్టూ గోడలే. కొండ ఎంత పెద్ద ఉందో.
లేదు అదా ఆగు చెప్తూ ఆగురా. ఆ ప్లేస్ కనబడుతుంది కదా, అది ఇంతకుముందు నేను అక్కడక్కడ అట్లకెళ్ళి వెళ్ళండి ఎవరైనా వచ్చేటోళ్ళు అని చెప్పాను కదా, అట్లకెళ్ళిపోతే అది వస్తుంది. ఎవరైనా వస్తే అక్కడ ఎక్కండి, బాగుంటుంది. ఈ రెండో ఎంట్రన్స్, రెండో ఎంట్రన్స్ ఇది, రెండోదా ఫస్ట్? రెండోది. ఈ రెండో ఎంట్రన్స్ మళ్ళీ కిందికి వెళ్తున్నాం మేము. చూడండి ఎంత బాగుందో. మన పాత సినిమాలలో చూపెడతారు కదా, అట్లనే ఉంది. మీరు చూడండి, ఇగో అప్పట్లోనే ఇంత ఇక్కడ పైన చూడండి అండి. ఇప్పుడు వినయ్, ఇప్పుడు పైన టాప్ వేయాలంటే ఏంటి మన సలకలు అవి ఇవి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే అప్పుడే ఈ రౌతులు పైన వేసారంటే ఎంత టాలెంట్ ఉండాలిరా. ఇట్లా ఇది ఉండే మన మళ్ళీ పెద్ద రౌతులు కూడా కాదు, అంత చిన్న చిన్న రౌతులే. చూడండి ఒకసారి. ఇది ఎక్కడనో లేదండి, మన కరీంనగర్ నుంచి 24 కిలోమీటర్స్ వస్తుంది. మన వరంగల్ నుంచి ఎంత కిలోమీటర్ వస్తారా? ఒక 40 వస్తాయి కదా, 40 60 అంత రాదు. కరీంనగర్ నుంచే వరంగల్కి 70 కిలోమీటర్స్ అంతేనా? ఇక్కడ నుంచి 24 అంటే 24. ఇప్పుడు 70 - 24 ఎంతరా? దగ్గర కాదు, ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటాయి అంటున్నా నేను. వరంగల్ నుంచి 30 కిలోమీటర్లు. 30 ఇటు 30, హుజురాబాద్ నుంచి 25 ఉంటుంది మాక్సిమం. అంత ఉండే 25 ఉంటాయా? 20 ఉంటుంది మాక్సిమం. అందుకే ఉన్నా నేను 50 అని చెప్పు. వరంగల్ నుంచి మనకి ఇక్కడికి 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి ఎంట్రన్స్, ఈ సెకండ్ ఎంట్రన్స్ ఇది. అంటే స్టార్టింగ్లో మనం వెళ్ళేటప్పుడు సెకండ్ ఎంట్రన్స్ ఇది. చూడండి ఒకసారి ఎంత పెద్దవి ఉన్నాయి గుంటలు. ఎంత బందోబస్తు ఉన్నాయంటే, ఇది మన టన్నెల్ అని మన ఆర్మీ వాళ్ళు టన్నెల్ కడతారు కదా, అదే బాంబులు గేంబులు వేసినా కూడా వాళ్ళకి ఏం కాకుండా, దానికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి ఇదైతే. చూడండి ఇగో చుట్టూ అదే ఉన్నాయి కదా, చుట్టూ అదే ఇగో చుట్టూ ఇదే సెకండ్ ఎంట్రన్స్ కాడ. ఇప్పుడు ఎట్లుందంటే ఇక ఇది కట్టినప్పుడు అప్పుడు వాళ్ళ కాలంలో ఎంత బందోబస్తు ఉందో ఆలోచించండి ఒకసారి, ఊహించుకోండి ఒకసారి. ఈ సెకండ్ ఎంట్రన్స్ ఇది. ఎవరురా ఆటలు పెట్టినా? మన ఈ చెట్టుకు జిఎస్ఆర్ అని రాసి నువ్వేనారా? శేఖరన్ ఉన్నది మరి, జిఎస్ఆర్ ఉన్నది మరి, నీ ఇంటి పేరు కూడా జిఏ కదా. మరి శేఖరన్ నువ్వే వస్తాను అనుకుంటాను. అంతేనా? అయిపోయిందా పెళ్ళి మరి? పోలేదు, మంది అవుతానా? నడు. సరే తాగుతా. ఇది మన ఫస్ట్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చూడండి కొండపైన ఎంత బందోబస్తు కట్టిర్రో. ఇప్పుడు మేము ఈ పైన గార్డెన్ లెక్క ఉందా అని చెప్పాము కదా, దాని చుట్టూ ఉన్న అదే అండి సెక్యూరిటీ. మొత్తం పైకి ఎక్కువ. ఇప్పుడే మన ఫస్ట్ ఎండ్ ఉంటుంది చూసినాం.
ఫస్ట్ ఎంట్రన్స్ మన పైన మన నిఘా పెడతారు కదా బట్టలు, అంటే పోలీసులు ఇప్పుడు ఉన్న పోలీసులు వాళ్ళు నిఘా ఎట్లా పెడతారు హెడ్ క్వార్టర్స్ కాడ అక్కడ ఇక్కడ ఇట్లా సేమ్ పైన నుంచి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చూడడానికి. ప్లస్ కింద ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఇంతకుముందు అక్కడ చూపెట్టింది సెకండ్ ఎంట్రన్స్, ఇది ఫస్ట్ ఎంట్రన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే ఫస్ట్ ఎంట్రన్స్ స్టార్టింగ్లోనే ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంది. ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి, చుట్టూ గుట్టలే. ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం ఈజీగానే దిగుతున్నాము. ఇది చూశారు కదా, ఇది మీరు వచ్చేటప్పుడు ఇక్కడ దారి లేదు, అక్కడ సగం వరకే దారి ఉంది. అక్కడ నుంచి ఇటు మొత్తం ఈ కొండ మొత్తం ఇట్లా వంపు ఉండే వరకు జారి కింద పడతారేమోనని ఇట్లా సపోర్ట్గా పెట్టారు. మీతో చిన్నపిల్లలు, అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదండి, ఒక 10-15 ఇయర్స్ 5 ఇయర్స్ ఆ ఏజ్ ఉన్నోళ్ళు ఎత్తుకొని ఎక్కాలంటే చాలా కష్టమవుతుంది, అంత సాహసం చేయలేరు. ఎక్కేటప్పుడు చాలా కష్టమవుతాయి, దిగేటప్పుడు మాత్రం ఈజీగా దిగొచ్చండి. అందుకే ఈ సపోర్ట్గా కూడా పెట్టారు ఇక్కడ, వాళ్ళు కింద పడకుండా. చూడండి, ఇక్కడ నుంచి అక్కడ వరకు పెట్టారు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంటాయి అంటే నేను చెప్పాను కదా ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ పెట్టారని, పైన నిఘా అదే సెక్యూరిటీ లెక్క పెట్టారని చెప్పాను కదా, దాని దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి కింద చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ నుంచి ఎక్కడ ఇంకా మీరు ఇంకొక విషయం అండి, మీకు ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు ఈవినింగ్ ఏమైనా లేట్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. పైన మన కరెంట్ కూడా అవైలబుల్లో ఉంది. పోల్స్ కనబడుతున్నాయండి, ఇక్కడ లైట్లు కూడా వెలుగుతుంది, అది కూడా చూపెడతాను నేను ఒకసారి అక్కడికి వెళ్ళి. ఇక్కడ చూడండి, ఇక్కడ పోల్స్ ఉన్నాయని చెప్పాను కదా, కరెంట్స్ ఇక్కడ పైన వరకు ఉందండి కరెంట్ అవైలబుల్. కనబడుతుందా? చూడండి, ఈవినింగ్ అంటే మరీ నైట్ వరకు ఉండకండి, ఒక మ్యాక్సిమం 6 వరకు కిందికి వెళ్ళిపోయే వరకు చూడండి. కింద 5-6 వరకు వెళ్ళిపోండి మొత్తం, ఎందుకంటే 6 కూడా దాటితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే తొందరనే వెళ్ళిపోయేటట్టు ఒక మార్నింగ్ టైంలోనే చేయండి, మధ్యాహ్నం టైంలో చేయకండి, అంత ఎండ బాగా కొడుతాయి కాబట్టి దమ్ అవుతుంది. కాకపోతే నాన్ స్టాప్ మాత్రం ఎక్కకండి, మధ్యలో రెస్ట్ తీసుకుంటే ఎక్కండి. మనకేమన్నా టార్గెట్ అయితే కాదు కదా, మనం కొంచెం రిలాక్స్ అవ్వడానికి మాత్రమే మనం గుట్టలు ట్రెక్కింగ్ అవన్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటే ఎక్కండి నిమ్మలంగా. మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఎక్కండి. మీకు మళ్ళీ బాగా వస్తా అంటే మళ్ళీ కాలు జాబ్ ఇది చేస్తా అంటే మీరు కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కండి. ఇప్పుడు మేము పైకి ఎక్కే వరకు నేను కనీసం ఒక 4 టైం రెస్ట్ చేసుకున్నాను నేను. అక్కడ ఒక 5 మినిట్స్, అక్కడ ఒక 5 మినిట్స్. నాకు కూడా కొత్త స్టార్టింగ్లోనే పోతున్నాం మేము కూడా. ఇక్కడ చూడండి ఎంత బాగుందో వ్యూస్ కింద. ఇక్కడ మన కేసీఆర్ గార్డెన్ తెలుసుగా మీ అందరికీ, విలేజ్లో గార్డెన్స్ అవన్నీ పెడుతున్నారు కదా, ఇక్కడ మీకు ముందు చూపెడతాను. ఇక్కడ జూమ్ చేస్తున్నాను, మేము అక్కడికి పోవాలి ఇప్పుడు. మేము కనబడ్డాయి కదా, ఇది వ్యూస్ అండి. ఈ గుట్టకు అపోజిట్లో ఇంకో గుట్ట.
ఇదే ములంగూరు విలేజ్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము అక్కడికి పోవాలి. ఇప్పుడు ఇంకా మాకు ఇంకా ఇక్కడ ఇప్పుడు ఒక 1/2 అవర్ టైం పడుతుంది, ఒక 1/2 అవర్. కేసీఆర్ గార్డెన్ ఎక్కుతాడు.